వెల్కమ్ టు నిఘా న్యూస్. ప్రసవం కోసం వచ్చిన గర్భిణికి సకాలంలో వైద్యం అందించడంలో వైద్యురాలు నిర్లక్ష్యం కనబరచడంతో పురిటిలోనే శిశువు మృతి చెందింది. ఈ సంఘటన విశాఖ జిల్లా గాజువాక మండలం ఆగనంపూడి ఆసుపత్రిలో చోటు చేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నిండు గర్భిణి ప్రసవం పసికందు మృతి చెందిందని బాలింత బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆగనంపూడి ఏరియా హాస్పిటల్లో సిబ్బంది నిర్లక్ష్యం వైఖరి పురటాలకి రక్త ప్రవాహం అవుతున్నా నడిపించి స్కానింగ్కు తీసుకువెళ్లినట్లు వారి బంధువులు చెబుతున్నారు. వైద్య సిబ్బందిపై చర్యలు చేపట్టాలని హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. పూర్తిగా లంచాలకి అలవాటు పడిపోయారు. పూర్తిగా ఎవరైతే ఆ రోజు అంటున్నారు తప్ప పట్టించుకోవడం అయితే లేదు. తెల్లవారు 2 గంటలకు వచ్చాము. నేను రాత్రి ఉదయం 3 గంటలకు వచ్చేసారు. కేవలం హాస్పిటల్ నిర్లక్ష్యం వల్ల డాక్టర్ నిర్లక్ష్యం వల్ల జరిగింది. ఎర్లీ మార్నింగ్ 3 AM అయితే అటెండ్ చేసిన ఆవిడని డెలివరీ పర్సన్ని అసలు ఎవరు కూడా రిసీవ్ చేసుకోలేదు. అలాగే రిసీవ్ చేసుకోకుండా లోపల ఉన్న ఆయాలు లేదంటే నర్సులు వాళ్ళు మేడం ఫోన్ చేశారంట. ఫోన్ చేసిన తర్వాత అలా నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది, బ్లీడింగ్ అవుతుందంటే డాక్టర్ అప్పుడు కూడా రాకుండా తెల్లారి 10 గంటల దానికి వచ్చి అతను 9 గంటలకు వచ్చిందంటే ఆవిడ 10 గంటల వరకు ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. తెల్లవారు 10:30 వరకు ఎవరు పట్టించుకోలేదు. పెద్ద డాక్టర్ వచ్చిన తర్వాత 10:30 తర్వాత అప్పుడు ఇది చేయాలి, స్కానింగ్లు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. పిల్లకి బ్లీడింగ్ అంతా పోయింది, పిల్ల పోయింది, కానీ వీళ్ళు పట్టించుకోలేదు. తర్వాత 1 గంటకు ఆపరేషన్ చేశారు, అన్నీ అయిపోయాయి. తల్లి బతికిన పిల్ల చచ్చిపోయింది అని చెప్పారు. 1 గంటకు కాదు, పిన్నిని మేమే తీసుకొచ్చాము. వచ్చిన తర్వాత టైం ఉంది, డాక్టర్కి చెప్తే టైం ఉందని చెప్పారు. టైం ఉందని చెప్పిన తర్వాత అవుతుందని చెప్పారు. తర్వాత బ్లీడింగ్ అయిపోతుంది మేడం, టైం ఉంటే ఉండని బ్లీడింగ్ అయిపోతుంది, దానికి ఒక ట్యాబ్లెట్ అని ఇవ్వండి, ఇంజక్షన్ అనేది చెయ్యండి అని చెప్పాము. చెప్తే ఆ ఇంజక్షన్ అక్కర్లేదు, అలాగే అవుతుంది అని చెప్పేసి 3 సార్లు 3 చెప్తే అలాగే అవుతుంది చెప్పేశారు. కానీ పట్టించుకోలేదు. తర్వాత గట్టిగా అడిగితే ఒక మేడం వచ్చి చేసిన తర్వాత వెంటనే ఎమర్జెన్సీ అని చెప్పేసి అన్నది. ఎమర్జెన్సీ అని చెప్పిన తర్వాత ఎమర్జెన్సీ అయిన తర్వాత బ్లడ్ టెస్ట్ చేయాలి అన్నది, యూరిన్ టెస్ట్ చేయాలి అన్నది, యూరిన్ టెస్ట్ చేయాలి అన్నది. అన్ని టెస్టులు చేయాలి అన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి? ఆ టెస్టులన్నీ మాకు అప్పచెప్పడం కాదు, ఆ ఎమర్జెన్సీ నాకు తెలిసేటప్పుడు ఆవిడే డాక్టరే ఏఎన్ఎంలు కానీ డాక్టర్ కానీ నర్సులు కానీ పట్టుకొని ఈ లైన్లో ఉన్న వాళ్ళు ఆఫ్ చేసి ఇది పట్టుకొని ముందర అక్కడికి వెళ్ళాలి. కానీ అలాగే వెళ్ళలేదు. అలాగే వెళ్ళకుండా మీరు చేసుకొని 2 టెస్టులను మాకు అప్పచెప్పారు. మాకు చెప్తే మేము ముందుకు వెళ్ళకుండా మమ్మల్ని లైన్లో నిలబెట్టారు. ఆ నిలబెట్టడం వల్ల పిల్ల లేటుగా ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత పిల్లకి రాత్రి నుంచి ఏమి తినలేదు. తినలేని పిల్లకి కూడా ఇంకేం పెట్టకండి, ఇప్పుడు స్కానింగ్ తీయాలి అన్నారు. స్కానింగ్ తీయాలి అన్నప్పుడు స్కానింగ్ తీసినప్పుడు కూడా ఏఎన్ఎం నర్సులో డాక్టర్ దగ్గరుండి తీసుకొని వెళ్ళాలి. అక్కడికి తీసుకొని వెళ్తే వాళ్ళు వెళ్తే కదా ఈ జాగా మిగతా ఉన్న వాళ్ళు చోటిస్తారు. ఇవ్వలేదు. మేము వెళ్తే మాకు చోటు ఎందుకు ఇస్తారు? మీరు మాలాగే వచ్చారు కదా అని మమ్మల్ని ఆపుతారు. 11 అయ్యి అన్ని టెస్టులు అయ్యేసరికి 2 గంటలకు తెల్లవారుజామున 2 గంటలకు తీసుకొచ్చాం. మేము ఇంటికి 2 గంటలకు